ఎవరు దైవ చిత్తాన్ని నెరవేర్చగలరు? ఇక్కడ దైవ చిత్తం ఏంటి? మనకు కావలసిన వాటి కొరకు ప్రార్థించడం. ఆయన చిత్తం ఏంటి? ప్రార్థించాలి. అడిగిన వారికి ఆయన ఇస్తానన్నాడు, అడగని వారికి ఆయన ఏమి ఇవ్వరు. ప్రార్థించని వారు దేనిని పొందుకోలేరు, ప్రార్థించిన వారికి అసాధ్యమైంది ఏది ఉండదు. ప్రతి దానిని ఆయన సాధ్యపరచగలడు. ఒకవేళ ఏదైనా మీ జీవితంలో నా వల్ల కాదు, ఇంకా నా జీవితం ఇంతే, నేను కోరుకున్న దాన్ని నేను పొందుకోలేను అని నిరుత్సాహపడుతున్న స్థితిలో ఉన్న దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒక అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయనకి 2.5 లక్షల జీతం వచ్చేది. వస్తే ఏం చేశాడంటే, ఇంకా కొంచెం మంచి కంపెనీలోకి వెళ్తే నాకు ఇంకొంచెం ఎక్కువ హైక్ వస్తుంది కదా అని అనుకుని ఆ ఉద్యోగానికి మెల్లిగా రిజైన్ ఇచ్చేసేసి మానేసేసి వేరే జాబ్ చూసుకుందామని మానేసి ఇంట్లో ఉన్నాడు. అప్పుడే సాఫ్ట్వేర్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఎంత ప్రయత్నించాడో తెలుసా ఉద్యోగం కొరకు అన్నయ్య. చివరికి ఇక్కడ కుదరక దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎన్నో ఇంటర్వ్యూస్, ఎంతో ప్రయత్నించాడు. ఎంత అవస్థపడ్డాడంటే దేవుని బిడ్డలారా, ఎక్కడ తిరిగినా ఉద్యోగం దొరకలేదు. చివరికి మరలా ఇండియాకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి క్షమాపణ అడిగి, దేవా, ఈ చిన్న విషయానికే నేను ఉద్యోగం మానేశాను నాయనా, నన్ను క్షమించండి, కనీసం మా కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న ఉద్యోగాన్నైనా ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు కనికరించి 80,000 రూపాయల ఉద్యోగాన్ని ప్రభు ఇచ్చాడు ఆయనకి. ఎప్పుడైనా ఉద్యోగాలు మారకండి. పదే ఏదో హైక్ వస్తుంది, ఏదో వస్తుంది, జీతాలు పెరుగుతాయని ఉద్యోగాలు మారకూడదు దేవుని బిడ్డలారా. ఉద్యోగం మారిన వెంటనే మీరు సీనియారిటీ కోల్పోతారు. అదే ఉద్యోగ స్థలంలో ఉండండి. ఆయన అరిసినా, కోప్పడ్డా, తిట్టినా, ఏం చేసినా సరే మీరు వెళ్తున్న అదే కంపెనీలో పర్మనెంట్గా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీలో ఉన్న స్థిర మనస్సు అధికారి చూసి, మీలో ఉన్న స్థిర మనస్సు మేనేజర్ గారు చూసి ఒకరోజు మీకు ఒక మంచి పదవిని అనుగ్రహిస్తాడు. దేవుడు కూడా మిమ్మల్ని చూస్తాడు. ఎన్ని బాధలు అనుభవించాడు కదా, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడు, అయినా ఈ ఉద్యోగంలోంచి తొలగిపోలేదు. తప్పకుండా ఈ బిడ్డను నేను ఈ ఉద్యోగంలోనే ఆశీర్వదించాలి, ఈ కంపెనీలోనే ఆశీర్వదించాలి, ఈ స్థలములోనే నా కుమారుణ్ణి నేను ఆశీర్వదించాలి అని గొప్ప ద్రోహ కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఉంటాయి.